హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఏ డిఎస్సి ట్రిక్స్. మనం ఇదివరకే 9th క్లాస్ బయాలజీలో ఉన్నటువంటి అన్ని లెసన్స్ అయితే డిస్కస్ చేయడం జరిగింది. వాటి యొక్క వీడియోస్ కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉండడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఈ రోజు నుంచి మనం వచ్చేసి 6th, 7th, 8th తర్వాత 10th క్లాసెస్లో ఉన్నటువంటి బయాలజీ లెసన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అందులో భాగంగానే ఈరోజు మనము 6వ తరగతిలో ఉన్నటువంటి మొదటి పాఠమైనటువంటి ఆహారంలోని అంశాలు అనే లెసన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం చిన్న చిన్నవి మనం చదువుకుంటే అర్థమైపోతాయి. సో అలాంటివి కాకుండా జస్ట్ మెయిన్ పాయింట్స్ ఒక్కటి మనం డిస్కస్ చేస్తూ పోదాం. ఓకేనా? మరి ఫస్ట్ లెసన్ చూడండి, ఆహారంలోని అంశాలు. ఆహారంలోని అంశాలు అనేటువంటి పాఠంలో మనకు మొదటగా ఏమి ఇచ్చినారంటే ఒక పట్టిక అయితే ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. అది ఏంటి అంటే పంజాబ్ ప్రాంతంలో వాళ్ళ యొక్క ఆహారపు అలవాటు ఏంటి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆహారపు అలవాటు ఏంటి, అంటే ఏమేమి తింటారు అని చెప్పేసి. సో పంజాబ్లో ఏం తింటారంటే మక్కీ, రోటీ, రాజ్మా, సార్సన్ సాగ్, ఆవాల ఆకుకూర, పెరుగు మరియు నెయ్యి. మరి మక్కీ అంటే ఇదేంటంటే మొక్కజొన్నతో చేసినటువంటి పదార్థం. రాజ్మా అంటే కిడ్నీ బీన్స్తో చేసినటువంటి పదార్థం. ఇంకా ఏపీ అంటే మనం జనరల్గా మనకి ఈజీగా గుర్తుండిపోతాయి. వరి ఎక్కువగా మనకి లభిస్తుంది కాబట్టి మరి అన్నం, కందిపప్పు, రసము, దొండకాయ కూర, మజ్జిగ మరియు నెయ్యి, తర్వాత ఆవకాయ. సో ఆంధ్రప్రదేశ్ యొక్క ఆహారపు అలవాట్లకు సంబంధించి ఈ అంశాలు ఉన్నాయి. ఓకేనా? తర్వాత పిండి పదార్థం అంటే ఏదైనా ఒక ఆహార పదార్థంలో పిండి పదార్థం ఉందా లేదా అని తెలుసుకోవడానికి చేసేటువంటి పరీక్ష ఏది అంటే అయోడిన్ పరీక్ష. ఓకేనా? ఈ అయోడిన్ పరీక్ష చేసినప్పుడు ఏమవుతుందంటే ఆహారం అనేది నీలి నలుపు రంగులోకి మారుతుంది. ఏ రంగులోకి? నీలి నలుపు రంగులోకి మారుతుంది. మరి ఇక్కడ చూడండి, జనరల్గా పిండి పదార్థాలు అనేవి ఏ రూపంలో నిల్వ చేయబడి ఉంటాయంటే చక్కెరలు మరియు స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది. మనకు స్టార్చ్ రూపంలో నిల్వ చేయబడి ఉంటుంది అనేది మాత్రం జనరల్గా గుర్తుంటుంది. చక్కెరలు అనేది మనకి గుర్తుండదు. కాబట్టి బాగా చూడండి, పిండి పదార్థం అనేది చక్కెరలు మరియు స్టార్చ్ రూపంలో నిల్వ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రోటీన్లు. మరి ప్రోటీన్స్కు చేసేటువంటి పరీక్ష ఏంటి అంటే ఏదైనా ఒక ఆహార పదార్థంలో ప్రోటీన్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేయడానికి చేసేటువంటి పరీక్ష ఏది అంటే 2 చుక్కల కాపర్ సల్ఫేట్ ద్రావణం మరియు 10 చుక్కల కాస్టిక్ సోడా ద్రావణాన్ని యూజ్ చేస్తారనమాట. యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పదార్థం అనేది ఊదా రంగులోకి మారుతుంది. ఏ రంగు? చాలా ఇంపార్టెంట్, ఊదా రంగులోకి మారుతుంది, అంటే పర్పుల్ కలర్. ఓకేనా? కాబట్టి పిండి పదార్థం అయితే నీలి నలుపు రంగులోకి మారుతుంది, ప్రోటీన్స్ అయితే ఊదా రంగులోకి మారుతుంది. ఓకేనా? మరి పిండి పదార్థాన్ని తీసుకోవడం వల్ల మానవుని శరీరం కానీ ఎవరైనా కానీ ఒక జీవి పిండి పదార్థాన్ని తీసుకోవడం వల్ల మరి జీవికి వచ్చేటువంటి లాభం ఏంటి అంటే శక్తి అనేది లభిస్తుంది. ఓకేనా? పిండి పదార్థాలని అధికంగా తీసుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అంటే మన దేహానికి శక్తి అనేది లభిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్స్ వల్ల లాభం ఏంటి అంటే ప్రోటీన్స్ని ఆహారంగా తీసుకోవడం వల్ల లాభం ఏంటి అంటే పెరుగుదల అనేది బాగా ఉంటుంది. ప్లస్ అదేవిధంగా మరమ్మత్తు అంటే ఏంటి అంటే ఇప్పుడు జనరల్గా మన కణాల అభివృద్ధి అనే చెప్పొచ్చు. అంటే ఇంకా జనరల్గా బాగా గుర్తుండాలంటే ఎట్లా చెప్పొచ్చు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డెలివరీ అయినా కానీ లేదంటే ఏదైనా రోడ్ యాక్సిడెంట్ అట్లా దెబ్బలు తగలడం వల్ల ఏమని చెప్తారు, బాగా మటన్ పెట్టండి తొందరగా క్యూర్ అవుతాయి దెబ్బలు అని చెప్తారు. అంటే ఏంటి, గాయం తగిలిన చోట తిరిగి కణాల అభివృద్ధికి, కణాలు మళ్ళీ విభజన చెంది కొత్త చర్మం లేదంటే కొత్త భాగం డెవలప్ అవ్వడానికి మరమ్మత్తు కోసం మనకి ఏ పోషకాలు మనకి సహాయం చేస్తాయంటే ప్రోటీన్స్ అనేవి మనకు సహాయపడతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిండి పదార్థాల కంటే కొవ్వులు ఎక్కువ శక్తిని ఇస్తాయి. అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏమి, పిండి పదార్థాలు శక్తిని ఇస్తాయి, కొవ్వులు కూడా శక్తిని ఇస్తాయి. అయితే పిండి పదార్థాల కంటే కొవ్వులు అధికంగా శక్తినిస్తాయి.
మరి కొవ్వులు అధికంగా శక్తినిచ్చేటప్పుడు ఇంక పిండి పదార్థాలు ఎందుకు తీసుకోవాలబ్బా? ఇంక కొవ్వు పదార్థాలే తినొచ్చు కదా అనిపిస్తది కదా! కానీ కొవ్వు అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటే శక్తి వస్తది. బట్ దాంతో పాటు ఏమైతదంటే అనారోగ్య సమస్యలనేవి కూడా వస్తాయి. ఏమంటారు బీపీ ఎక్కువ కావడము, హార్ట్ స్ట్రోక్స్ రావడం. ఎందుకంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతది కదా! రక్తనాళాల్లో ఎప్పుడైతే కొవ్వు పేరుకుపోతదో ఏమవుతదప్పుడు? రక్త ప్రసరణ అనేది హార్ట్‌కి సరిగ్గా జరగదు. దానివల్ల ఏమైతదంటే మనకి హార్ట్ స్ట్రోక్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫ్యాట్స్ అనేవి మనం తక్కువ లిమిట్‌లోనే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మీకు ఇది బాగా గుర్తుంటది. బ తర్వాత నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి పిండి పదార్థాలు లభించేటువంటి ఆహార పదార్థాలు, కొవ్వులు లభించే ఆహార పదార్థాలు, ప్రోటీన్లు లభించేటువంటి ఆహార పదార్థాలు. పిండి పదార్థాలు అంటేనే జనరల్‌గా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే చిరుధాన్యాలన్నీ కూడా మనకి ఏంటివంటే పిండి పదార్థాలే. అంటే ఏంది? మనం తినేటువంటి అన్నం గానీ, జొన్న రొట్టెలు గానీ, తర్వాత చపాతీలు గానీ, మేజర్‌గా మనం ఏదైతే ఎక్కువ తీసుకుంటాం కదా ఫుడ్‌లో, అవన్నీ కూడా మనకి ఏంటి అంటే పిండి పదార్థాల కిందకే వస్తాయి. ఇక్కడ చూడండి బియ్యం, బంగాళదుంప, సజ్జలు, చిలకడ దుంప, మొక్కజొన్న, తర్వాత చెరకు, గోధుమ, మామిడి, బొప్పాయి, పుచ్చకాయ. పిండి పదార్థాలంటే చిరుధాన్యాలు అనేది జనరల్‌గా గుర్తుంటది. అయితే బంగాళదుంప, చిలకడ దుంప ఇవి కూడా మనకు పిండి పదార్థాలని అధికంగా ఇస్తాయి. ఓకేనా? మరి ఈ ఫ్రూట్ నేమ్స్ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం కాబట్టి వీటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా? చెరకు, మామిడి, తర్వాత బొప్పాయి, పుచ్చకాయ ఈ 4 ఎక్కువ గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ కొవ్వులు అంటున్నాం. కొవ్వులు వచ్చేసి మనకి ఇవి జనరల్‌గా మనం ఏ గింజలు తీసుకున్నా కూడా మనకి వాటి నుంచి మనం ఆయిల్ అయితే తీస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా మనకు టెక్స్ట్ బుక్‌లో ఏమున్నవి ఏంటి అంటే వేరుశెనగ, బాదాం, నువ్వులు, మాంసం, చేపలు, పాలు, వెన్న, నెయ్యి, గుడ్లు. ఇవన్నీ కూడా మనకు కొవ్వులు లభించేటువంటి ఆహార పదార్థాలు. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్లు. ప్రోటీన్లు అనేటివి ఏంటి అంటే మనం అన్నం తింటాం కదా! అన్నంకు మనము ఎక్స్ట్రా అంటే పప్పు కానీ, పప్పు యాడ్ చేసుకుంటాం కదా! ఆ పప్పు ఏంటి అంటే మనకు ప్రోటీన్ అనమాట. ఓకేనా? అంటే ఆ పప్పుకు సంబంధించినటువంటి ధాన్యాలన్నీ కూడా ఇక్కడ చూడండి శనగలు కానీ, శనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, తర్వాత చిక్కుడు, సోయా, బఠానీ ఇవన్నీ కూడా ప్రోటీన్స్ ఉంటాయి. తర్వాత మాంసం, చేపలు, పాలు, గుడ్లు, పన్నీర్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంచెం డిఫరెంట్‌గా అనిపిస్తది పన్నీర్ అనేది. కాబట్టి పన్నీర్‌లో ఉండేటువంటి అధిక పోషకాలు ఏవి ఎక్కువ ఉంటాయంటే ప్రోటీన్స్ అనేవి అధికంగా ఉంటాయి. మీరేం చేయండి అంటే రేపటి నుంచి మీ మమ్మీ అన్నం పెట్టినప్పుడు ఏమేమి చేసిందన్నప్పుడు అన్నం, పప్పు అట్లా చెప్పకుండా ఈరోజు మా మమ్మీ కార్బోహైడ్రేట్స్ చేసింది, ప్రోటీన్స్ చేసింది అంటే మీ మదర్ ఫుడ్ ఏం పెడుతుందో అది మీకు అర్థం కావాలంట. ఏ పోషకాలు నాకు అందుతున్నాయని ఫుడ్ చూసినప్పుడల్లా మీకు అది గుర్తు రావాలంట. సో అట్లా గుర్తుపెట్టుకోండి. పాలు తాగుతున్నారనుకోండి, పాలు తాగుతుంటే ఓకే నేను ఇప్పుడు కొవ్వులు మరియు ప్రోటీన్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ మాంసం తింటున్నాం అనుకోండి, మటన్ అట్లా తింటున్నాం అనుకోండి, ఓకే నేను ఇప్పుడు కొవ్వులు మరియు ప్రోటీన్స్ తీసుకుంటున్నాను. లేదు బొప్పాయి తింటున్నాను అనుకోండి, బొప్పాయి అంటే నేను పిండి పదార్థాలు తింటున్నాను. అట్లా ఊరికే జస్ట్ మనకి ఏమనిపిస్తుంది అంటే గుర్తుంటాయి అన్నమాట ఎగ్జాంపుల్స్ అట్లా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి విటమిన్లు. మరి విటమిన్లు చూడండి, విటమిన్స్ వల్ల మనకి లాభం ఏంటి అంటే వ్యాధుల నుంచి రక్షిస్తాయి. మన శరీరంని ఏవైనా వ్యాధులు వస్తే వాటి నుంచి రక్షిస్తుంది. అదేవిధంగా కళ్ళు, ఎముకలు, దంతాలు, చిగుళ్ళు ఆరోగ్యం అంటే వీటన్నిటి యొక్క ఆరోగ్యానికి ఇవి సహాయపడతాయి. మరి చూడండి ఇక్కడ మనకి విటమిన్ ఏ విటమిన్స్ ఇచ్చినాడు. ఆ విటమిన్స్ అనేవి ఏ పదార్థాల్లో ఎక్కువగా ఉంటాయి అనేది ఇచ్చినాడు. మరి విటమిన్ ఏ అంటున్నాం. విటమిన్ ఏ దేనికి యూజ్ అవుతుందంటే చర్మము మరియు కళ్ళ యొక్క ఆరోగ్యం. కళ్ళు బాగా కనిపించాలంటే విటమిన్ ఏ అధికంగా ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి. అదేవిధంగా చర్మం బాగా యాక్టివ్గా ఉండాలి అంటే కూడా విటమిన్ ఏ కలిగినటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. మరి విటమిన్ ఏ అధికంగా ఉన్నటువంటి పదార్థాలు ఏవి? చూడండి క్యారెట్ జనరల్గా మనకు తెలిసిందే. ఇక్కడ కొంచెం ఫోకస్ చేయాల్సింది బొప్పాయి, మామిడి. అంటే బొప్పాయి, మామిడి అనేది
విటమిన్ ఏలో విటమిన్ ఏ ఉంటుంది. మరియు వీటిలో ఏం ఉంటుంది, పిండి పదార్థం ఉంటుందా మరియు ప్రోటీన్ ఉంటుందో మీరు కామెంట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ పాలు, చేప నూనె ఇవి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ విటమిన్ బి వచ్చేసి బియ్యము, గోధుమలు మరియు కాలేయం. ఓకేనా. ఈ కాలేయం అనేది కొంచెం ఫోకస్ చేయండి, ఎందుకంటే మనకి కాలేయం అనేది విటమిన్ డిలో కూడా వస్తుంది అన్నమాట. కాబట్టి కాలేయం తింటే మనకు వచ్చేటువంటి పోషకాలు విటమిన్స్ ఏంటివి అంటే విటమిన్ బి వస్తుంది, అదేవిధంగా విటమిన్ డి కూడా వస్తుంది. కాబట్టి కాలేయం మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి ఉండేటువంటివి ఏంటివి అంటే మనకి జనరల్గా తెలుసు, పుల్లగా ఏదంటే అది విటమిన్ సికి సంబంధించి అని. అంటే కమలపండు, నిమ్మ, ఉసిరి ఇవి జనరల్గా గుర్తుంటాయి. గుర్తుండనివి ఏంటి, టమాటా, జామ, పచ్చిమిర్చి. అసలు అవి తింటుంటే దీంట్లో విటమిన్ సి ఉంటుందా అని డౌట్ వస్తుంది కదా మనకి. టమాటా అంటే కూడా కొంచెం పుల్లగా ఉంటుంది, ఓకే. జామకాయ, పచ్చిమిరపి తింటే అసలు దాంట్లో విటమిన్ సి ఉందా అని మనకి ఆశ్చర్యం వేస్తుంది కదా. కాబట్టి టమాటా, జామ, పచ్చిమిర్చి వీటి మీద ఫోకస్ చేయండి. నెక్స్ట్ చూడండి విటమిన్ డి. అందరికీ తెలిసిందే, విటమిన్ డి అనేది మనకి సహజంగా దొరికేటువంటి ఒక విటమిన్ అనమాట. మనకు సూర్యరశ్మి ద్వారా దొరుకుతుంది కదా. సో అధికంగా ఉండేటువంటి పదార్థాలు ఏంటి అంటే పాలు, వెన్న, కాలేయం, చేపలు, గుడ్లు. ఓకేనా. వీటిలో మనకి విటమిన్ డి అనేది అధికంగా దొరుకుతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఈ విటమిన్ సి అనేది వ్యాధులతో పోరాడుతుంది. మనకి విటమిన్స్, పిండి పదార్థాలు, ప్రోటీన్స్, కొవ్వులు వీటితో పాటు మనకి పీచు పదార్థాలు మరియు నీరు అనేవి కూడా చాలా అవసరం. ఓకేనా. మరి పీచు పదార్థాలని మనం ఏమంటాము అంటే రఫేజ్ అంటాం. ఓకేనా. మరి పీచు పదార్థాలు అధికంగా లభించేటువంటి పదార్థాలు ఏంటి అంటే ఇక్కడ చూడండి, తాజా పండ్లు, కూరగాయలు. ఇది జనరల్గా గుర్తుపెట్టుకోండి. తాజా పండ్లు కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు డెఫినెట్లీ వాటిలో మనకి పీచు పదార్థాలు అనేవి ఉంటాయి. ఇంకా వీటిలో ఉంటాయంటే తృణధాన్యాలు, పప్పులు, అదేవిధంగా బంగాళదుంపలు. వీటిలో మనకి పీచు పదార్థాలు అనేవి అధికంగా ఉంటాయి అన్నమాట. మరి ఏంటి అసలు వీటి యొక్క విధి ఏంటి, పీచు పదార్థం యొక్క విధి ఏంటి అంటే ఇది మన శరీరానికి పోషకాలను అయితే ఏమి అందించదు అన్నమాట. బట్ ఏం చేస్తుంది అంటే మన ఆహారానికి బరువును అందిస్తుంది. ఓకేనా. ఆహారానికి బరువును చేకూరుస్తుంది. బరువును ఎప్పుడైతే చేకూరుస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆహారం అనేది ఫాస్ట్గా ఫ్లో అనేది ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట కదా. చూడండి, దాని యొక్క విధి ఏంటి అంటే జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయపడుతుంది. చాలా ఇంపార్టెంట్, జీర్ణం కాని ఆహారం తొలగించడంలో సహాయం పడుతుంది. జీర్ణమైన ఆహారం కాదు, జీర్ణం కాని ఆహారం. మనకు ఆప్షన్స్లో అది కూడా ఇస్తాడు ఒక్కోసారి. జీర్ణమైనటువంటి ఆహారాన్ని తొలగించడంలో, జీర్ణం కాని ఆహారం తొలగించడంలో అంటాడు. కాబట్టి జీర్ణం కాని ఆహారాన్ని తొలగించడంలో సహాయపడుతుంది ఏంటి అంటే పీచు పదార్థాలు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అయోడిన్ అధికంగా ఉన్నటువంటి ఆహారం ఏది, ఆహార పదార్థాలు ఏవి. ఓకేనా. చూడండి, మరి అయోడిన్ అంటున్నారు కదా, నేను అయోడిన్కి ఏం గుర్తుపెట్టుకున్నా అంటే జస్ట్ నా గుడ్డి గుర్తుపెట్టుకున్నా. ఏంటి అంటే చేపల కూర, రొయ్యలు కర్రీ చేయాలంటే ఏమేమి ఉండాలంటే మినిమం ఆకుకూరలు ఉండాలి. ఆకుకూరలు అంటే ఏంటి, కొత్తిమీర మనం జనరల్గా వాడతాం కదా మటన్, నాన్ వెజ్ అంటేనే. అదేవిధంగా అల్లం డెఫినెట్లీ ఉండాలి నాన్ వెజ్ చేస్తున్నామంటే. అదేవిధంగా పెరుగు, కొన్ని చికెన్ కానీ అట్లా మనం నాన్ వెజెస్లో పెరుగు కూడా వాడతాం జనరల్గా ఒక్కోసారి. కాబట్టి నేను అట్లా గుర్తుపెట్టుకున్నా. అయోడిన్ అంటేనే చేపలు, రొయ్యలు కూర. ఏమేమి వాడతామంటే కొత్తిమీర వాడతామంటే ఆకుకూరలు, తర్వాత అల్లము, పెరుగు అని చెప్పేసి నేను అట్లా గుర్తుపెట్టుకున్నా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పాస్పరస్, దీన్నే భాస్వరము అంటాము. అధికంగా గలటువంటి పదార్థాలు ఏవి అంటే పాలు, అరటి, మిర్చి, బియ్యము, గోధుమలు. వీటిల్లో మనకి పాస్పరస్ అనేది అధికంగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి ఐరన్ వచ్చేసి మనకు కాలేయంలో, యాపిల్, ఆకుకూరల్లో అధికంగా ఉంటుంది.
మనకు జనరల్ తెలుసు ఐరన్ లోపం ఉంది అంటే డెఫినెట్లీ ఆకుకూరలు బాగా తినమని చెప్తారు కదా, కాబట్టి ఆకుకూరలు అనేది గుర్తుండిపోతుంది. నెక్స్ట్ కాలేయం. కాలేయం వచ్చేసి చూడండి మనకి విటమిన్ బిలో వస్తుంది, విటమిన్ డిలో వస్తుంది, ప్లస్ ఐరన్. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాల్షియం వచ్చేసి పాలు, గుడ్లు. ఓకే. నెక్స్ట్ చేసిన చూడండి మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినాడు కొన్ని పాయింట్స్. ఏంటి అంటే పప్పులతో చేసిన దాన్ని ఏమని పిలుస్తామంటే తెప్లా అంటాం. ఓకేనా. పప్పులతో చేసినటువంటి ఆహార పదార్థాన్ని ఏమంటామంటే తెప్లా. నెక్స్ట్ చూడండి కడిగిన తర్వాత లేదంటే తొక్క తీసిన తర్వాత, అంటే ఏవైనా కూరగాయలని తొక్క తీసిన తర్వాత కానీ లేదంటే కట్ చేసిన తర్వాత కానీ వాటిని కడిగితే ఏమవుతుందంటే వాటిలో ఉండేటువంటి విటమిన్స్ అనేవి మనం కోల్పోతాము. ఏదైనా కట్ చేయకముందే దాన్ని కూరగాయలని కడుక్కోవాలన్నమాట ఒకసారి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఆహారాన్ని పదే పదే ఉడికించడం వల్ల ఏ విటమిన్ నశిస్తుంది అంటే విటమిన్ సి అనేది నశిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రబ్ది పేడ అనేటువంటి ఒక జంక్ ఫుడ్స్ ఇవ్వడం జరిగింది మనకి. మేబీ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బట్ ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. రబ్ది పేడ అనేవి జంక్ ఫుడ్స్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ల లోపము మరియు పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ల లోపం ఉన్నటువంటి పిల్లల యొక్క లక్షణాలు. ప్రోటీన్ లోపం ఉన్నటువంటి పిల్లలైతే వాళ్ళలో ఎదుగుదల అనేది సరిగ్గా ఉండదు. అదేవిధంగా ముఖంలో వాపు, జుట్టు రంగు కోల్పోవడం, అదేవిధంగా చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు అనేవి ప్రోటీన్ లోపం ఉన్నటువంటి పిల్లల్లో కనిపించేటువంటి లక్షణాలు అనమాట. ఓకేనా. ముఖంలో వాపు ఉండడం వల్ల అది ఏమవుతుందంటే బాగా ఉబ్బినట్టు కనిపిస్తారు అనమాట పిల్లలు. మనం 10th క్లాస్లో ఇమేజెస్ కూడా కనిపిస్తాయి మనకు అక్కడ. క్వాషియార్కర్ అని, మెరాస్మస్ అని మనకు అక్కడ కనిపిస్తాయి. అంటే ఈ ప్రోటీన్ లోపం ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉంటారంటే బాగా ముఖమంతా వాపుతూ ఉంటారు. అదేవిధంగా జుట్టు రంగు కోల్పోయే చర్మ వ్యాధులు, అతిసార లక్షణాలు అంటే డయేరియా అలాంటి లక్షణాలు అనేటివి ఉంటాయి అన్నమాట ఆ పిల్లలలో. నెక్స్ట్ వచ్చేసి పిండి పదార్థాలు, ప్రోటీన్ల లోపం రెండు. ఓకేనా. పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ లోపం ఉన్నటువంటి పిల్లలు ఎలా ఉంటుందంటే వీళ్ళలో పెరుగుదల అనేది పూర్తిగా ఆగిపోయి ఉంటుంది. అదేవిధంగా ఎలా ఉంటారంటే మరి పిండి పదార్థాలు అందడం లేదు, ప్రోటీన్లు అందడం లేదు, రెండు అందడం లేదంటే ఆ పిల్లల పరిస్థితి ఎట్లుంటుంది కదా. సో చాలా సన్నగా ఉంటారు అన్నమాట, రెండు అందట్లేదు ఆ పిల్లలకి. అదేవిధంగా వాటి యొక్క లోపం ఉంది అంటే ఆటోమేటిక్గా పిల్లలు ఎలా ఉంటారు, ఫుడ్ తినలేకపోతున్నారంటే ఆటోమేటిక్గా ఎలా ఉంటారు వాళ్ళు, నీరసంగా మరియు బలహీనంగా ఉంటారు. కాబట్టి ప్రోటీన్ లోపము, పిండి పదార్థాలు మరియు ప్రోటీన్ లోపం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి చెక్ చేసుకోండి బాగా. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ లోపంకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. విటమిన్ B1 వచ్చేటువంటి వ్యాధి ఏంటి అంటే బెరిబెరి. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటంటే కండరాలు అనేవి బలహీనమైపోతాయి. అదేవిధంగా శక్తి అనేది సరిపోదన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటంటే స్కర్వీ. దీనివల్ల ఏంటి అంటే చిగుళ్ళు, రక్తస్రావము, అదేవిధంగా గాయాలు మారడానికి టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అయోడిన్ వచ్చేసి గాయిటర్ లోపం, మెదడులోని గ్రంథుల వాపు, అదే పిల్లల్లో అయితే మానసిక వైకల్యం అనేది సంభవిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇనుము లోపం వల్ల ఏమవుతుందంటే రక్తహీనత ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఏముంటుంది, ఎలా ఉంటారు, నీరసంగా ఉంటారు. ఓకేనా. నెక్స్ట్ చూడండి మనకి టెక్స్ట్ బుక్లో FSSAI అనేటువంటి ఒక లోగో అయితే ఇవ్వడం జరిగింది. ఈ లోగోని ఎందుకు ఇస్తారు, దేనికి ఇస్తారు అంటే బలవర్ధక ఆహారానికి ఇవ్వబడేటువంటి లోగో ఏంటి అంటే FSSAI, బలవర్ధక ఆహారం. ఓకేనా. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. మరి ఇది ఇవాళ 6th క్లాస్ లెసన్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మరొక లెసన్తో మీ ముందుంటాను. ఓకే. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.